హాయ్ అండి. బ్లడ్ టెస్ట్ అయితే హాస్పిటల్లో చేద్దామని చెప్పేసి కిందకు వస్తే లేరని చెప్పాను కదా. తర్వాత అయితే వచ్చారండి. వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేమేనండి. అద్వితలు అయితే కనుక ఏడదని చేదే పాప గట్టిగా పట్టుకుని చెయ్యంటే పెద్దగా ఏడదండి అద్వితలు అని చెప్పారు మాట అండి. అయినా కానీ అతను చేసే విధానం బాగోలేదు అస్సలండి. అందుకే ఫుల్గా ఇచ్చేసింది మాట. ఎందుకంటే అందులో దూరిపేసి చెయ్య దొరకట్లేదు చెప్పేసి లోపల దూరిపేసి అటు ఇటు తిప్పేసాడండి. నరానికి అయితే ఇంక ఎవరన్నా చిన్నలని పెద్దలని బాగా ఏడుస్తాం కదా. ఇంకా అసలు పెద్దోళ్ళమనే తట్టుకోలేం. అలాంటిది ఇంకా మళ్ళీ ఇటుపక్క లాగాడు, ఇటుపక్క కట్టాడు, ఇటుపక్క తీసాడు, ఇటుపక్క కూడా దొరకదు. మళ్ళీ ఇంతకు ముందు పెట్టిన సైడే మళ్ళీ పెట్టాడు. మనకి ఎలా అనిపిస్తుంది, పొడిచిన అక్కడ పొడితే మన పెద్దోళ్ళమే తట్టుకోలేము. అలాంటిది చిన్నపిల్ల అయితే ఎలా తట్టుకున్నా చెప్పండి. అతను అంటున్నాడు ఏంటి మీ పాప ఆడదని చెప్పి ఏడుతుంది అంటున్నారు. అదే పెద్దోళ్ళమే ఏడుతాం అంత గట్టిగా పొడితే. అలాగే చిన్న పాప ఆడుతండి. పైగా మా అమ్మాయికి అయితే ఇంత ముందు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అయితే 6 మంత్ ముందు అయితే కనుక అసలు ఏడలేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాము. అసలు ఆ బ్లడ్ తీసేవాడే చాలా ఆశ్చర్యపోయినమాట అండి. అసలు మీ అమ్మాయి ఏడలేదని చెప్పి తీసే విధానం కూడా బాగోలేదు కదండి. వాళ్ళకి ఇంజక్షన్ చేస్తే అక్కడ చేస్తే నొప్పి రాదు, కొంతమంది చేసిన నొప్పి వస్తుందండి. అలాగే ఇతను చేసే బ్లడ్ తీయడం సరిగా తీయలేదండి. దానివల్ల బాగా ఏడుస్తుంది మాట అండి. ఇది 3వ సారి అండి. కుక్క పెట్టేసి ఏడ్చేస్తుంది మాట అండి. నొప్పి రాదండి చిన్నపిల్లకి. ఆ తర్వాత అయితే కనుక నేను ఆపేమని చెప్పాను. బ్లడ్ దొరకకపోతే ఆపండి, తర్వాత తీద్దామని చెప్పాను. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే దీనికి 4 days నుంచి చాలా ఫీవర్గా ఉంది. పైగా మార్నింగ్ కూడా ఏం తినలేదు. ఎక్కడైతే కళ్ళు తిరిగిపోతే చాలా భయం వేసింది. తర్వాత డాక్టర్ చెప్పిన విషయం చూసి నాకు చాలా షాక్ అయిపోయానండి. ఎందుకంటే అతను ఓన్లీ ఏదో జ్వరం వస్తేనేమో హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటున్నాడు.